హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన జీర్ణశక్తిని మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి, కాలేయం పనితీరుని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. స్త్రీలలో, పిల్లలలో రక్తహీనతను దూరం చేసి కాల్షియం ఉండటం వలన బోన్స్ స్ట్రెంగ్త్, నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని ఇచ్చే ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక 3 స్పూన్స్ కిస్మిస్ పళ్ళు, అదేనండి ఎండు ద్రాక్ష, ఆ తర్వాత నల్ల ద్రాక్ష అనమాట ఒక 3 స్పూన్స్, ఆ తర్వాత పండు ఖర్జూర, మళ్ళా ఎండు ఖర్జూర అనమాట. అన్నీ ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది. డస్ట్ ఒక్కొక్కసారి ఈగలు కూడా వాలుతుంటాయి, అందుకని ఇవంతా పోయేదానికి ఒకసారి నీళ్లతో కడిగి, ఎక్కువసేపు కడగకూడదండి, పోషకాలు పోతాయి. కొంచెం మురికిపోయేదానికి అట్లా కడిగేసి ఆ తర్వాత మనం మళ్ళా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుని రాత్రి అంతా నాననివ్వాలి. ఉదయాన్నే జ్యూసు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పైన మూత తీసి చూద్దాం. చక్కగా నాని ఉబ్బాయి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక దాల్చిన చెక్క, తర్వాత 4 లవంగాలు వేస్తున్నాను. ఇప్పుడు ఖర్జూరం పండు, మళ్ళా ఎండు ఖర్జూరలో ఉన్న గింజలను పూర్తిగా తీసివేసి ఇంకా మిక్సీలోకి వేసుకోవాలి. ఇంకొంచెం విటమిన్స్ ఎక్కువగా యాడ్ అయ్యేదానికి దానిమ్మ గింజలను కూడా వేస్తున్నాను. చిన్న బెల్లం ముక్క, కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. గింజలు పై వరకు వాటర్ని యాడ్ చేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫిల్టర్ చేసుకుని మిగిలిన పలుపులో మళ్ళా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి నున్నగా గ్రైండ్ చేసుకున్నట్లయితే పలుపులో ఉన్న సారం మొత్తం జ్యూస్లోకి వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఒక హాఫ్ నిమ్మ చెక్కని రసం పిండుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ హెల్త్ డ్రింక్ డ్రై ఫ్రూట్స్ పొమోగ్రానేట్ జ్యూస్ రెడీ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.